హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూసుకోవచ్చు. మనమైతే లైవ్ ఇంత స్వచ్ఛమైన చేపలు ఏడ దొరకవు. రేర్గా మన గ్రామీణ ప్రాంతాలలో దొరుకుతుంటాయి. ఎందుకంటే బయట సిటీలలో ఏ మురికి కాలువలో పట్టుకొస్తారో, ఏ డ్రైనేజీల చేపలు పట్టుకొస్తారో తెలియదు. ఇవైతే మనం స్వయంగా మేమే వెళ్ళి చెరువులో మన అన్న వాళ్ళ దగ్గర నుంచి అయితే చేపలు అయితే సేకరించడం జరుగుతుందండి. చూసుకోవచ్చు, ఇవైతే మంచి పానంతో ఉన్న చేపలు. మనమైతే రవ్వులు ప్లస్ బొమ్మెలు అయితే తీసుకోవడం జరిగింది. మనం వీటిని అయితే ఒక రవ్వులు ఒక 3 కిలోలు, బొమ్మెలు కూడా 1 కిలో తీసుకోవడం జరిగింది. ఇక్కడనే చెరువు దగ్గరనే అన్న వాళ్ళు అయితే తయారు చేసిర్రు, అన్ని అరేంజ్ చేసిర్రు. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం మైనర్ గా కడిగిచ్చే ఏర్పాట్లు కూడా చేసిర్రు. కిలోకు 30 రూపాయలు తీసుకున్నారు కడిగేయడానికి. ఈ విధంగా ఇక్కడనే అయితే మేము ఒక 60% ప్రోగ్రామ్ అయితే ఇక్కడనే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక వాటిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీట్గా హైజీనిక్ ఉండాలి కాబట్టి మనం అయితే ఒక 4 నిమ్మకాయలు పిండి ముక్కలకు గట్టిగా పట్టినాక వాటిని కడిగే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, మీరు కూడా చేపల్ని నీట్గా కడగాలి. అందులో చేదు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకొని మీరైతే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మరి కూర మొత్తం బుగ్గ చేదవుతుంది. చూడొచ్చు, మళ్ళీ వాటిని అయితే మనం కొంచెం నీట్గా కడిగినాం. కడిగిన తర్వాత వీటిని నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టాలి. ఎందుకంటే ఓ అరగంట గంట నానిందంటే మంచి చింతపులుసు ఇస్తుంది కాబట్టి అది వేసిన తర్వాత ముక్కలకు కారం, గసగసాలు అన్నీ అయితే పట్టించడం జరుగుతుంది. చూడొచ్చు, పసుపు ఇంత, ధనియాల పొడి ఇంత, మసాలా ఇంత, కారం, ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. చూడొచ్చు, మీరు కూడా ఇది దేశీ స్టైల్లో మేము ఏ విధంగా చేపలు అనేది ఈ విధంగా అనుకుంటాం మీకు చూపించే ప్రయత్నమే. మీరు కూడా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ పోసినాం, అన్ని పోసినాం, ఇక ఉప్పు కూడా ఇంత వాడతాం. తగినంత ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ పరిచయం అవుతుంది. చూడొచ్చు, కలిపేటప్పుడు కూడా మరి జాగ్రత్తగా కలపాలి. ఆయన షేకి కూర్చుకున్నాయంటే అంత రక్తం వెళ్తుంది. మరి రక్తం వెళ్తే కూర బుగ్గ అవుతుంది మళ్ళీ. జాగ్రత్తగా, ఎందుకంటే చేపలకు ముళ్ళు బాగుంటాయి కాబట్టి తగిన ఉప్పు గిప్పు అన్ని వేసినాం. చూడండి, ఈ విధంగా కొద్దిసేపు ఏంటంటే చేపలు అనుకునే ముందు ఫస్ట్ ఇట్లా ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక అరగంట పక్కకు పెట్టాల్సి ఉంటుంది. ఎండకు పెట్టద్దు, ఎండకు పెడితే మళ్ళీ డ్రై అయిపోయి అది లేసుతోనే పొడి అంతా ఇచ్చుకపోతుంటుంది. కాబట్టి ఈ విధంగా మూత పెట్టి పక్కకు పెట్టుకొని అర్ధగంటకు. ఇక ముఖ్యంగా చేపల్లో టేస్ట్ రావాలంటే పులుసుకు ఈ ఉల్లిగడ్డలు కాలవాలి. ఇక దానికి ఇంత మన దగ్గర అప్పాల పుల్ల లేదు ప్రజెంట్. అప్పాల పుల్ల ఉంటే ఆయన దాన్ని ఉల్లిగడ్డ గుచ్చి మంచిగా కట్టె పొయ్యి మీద కాలితే మంచిగా ఉండు, కానీ అవకాశం లేదు కాబట్టి మనమైతే ఈ విధంగా గ్యాస్ పొయ్యి మీద కాలవడం జరుగుతుంది. చూడొచ్చండి, ఒక అరకిలో ఉల్లిగడ్డల్ని కాలేదాకా వెయిట్ చేయాలి. మంచిగా కాలాలి, మీద పొట్టుతోనే ఉంచాలి ఉల్లిగడ్డల్ని. ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ అయితే మామూలు జనరల్ ఐటమ్సే. కొన్ని మిరపకాయలు, ఇంత కళ్యామాకు, ఇన్ని ఇదైతే ఉల్లిగడ్డలది పేస్ట్ రెడీ చేసి పెట్టినాం మన మిక్సీలో బట్టి. తర్వాత గంజు గంజు పెట్టి గంజు అయిన తర్వాత ఆయిల్ పోసి, ఆయిల్ ఎక్కువ తక్కువ వేయద్దు. ఆల్రెడీ చేపలలో కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి రవ్వులో ముక్కలు ఉడికినాక ఎక్కువ వేయద్దు. మిరపకాయలు వేసుకొని తర్వాత కళ్యామాకు వేసి కొద్దిసేపు గంట పెట్టి ఊపి ఈ విధంగా కొంచెం గోలాలి. అవి కొంచెం ఎర్రగా గోలిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు వేసి ఆ ఉల్లిగడ్డలు కూడా గోలేదాకా కలబెట్టాలి. తర్వాత అల్లం పేస్ట్ గట్టిగానే వేయాలి, మంచిగా ఉంటుంది చేపల పులుసులో. అల్లం పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెడితే అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపి కింద అంటుకుంటాయి. లో ఫ్లేమ్లో మండియాలి పోసి ఉడికేదాకా. తర్వాత ఇంత మసాలా వేసి తర్వాత ఇది తెచ్చిన ఉల్లిగడ్డల పేస్ట్ వేసి అంతా కలబెట్టాలి కసాపిసా. కలబెట్టిన తర్వాత పక్కకు పెట్టుకున్న చేపల్ని తీసుకొచ్చి ఒక్కొక్కటిగా నిదానంగా లో ఫ్లేమ్లో ఈ విధంగా ఒక్కొక్కటి అందులో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆయిల్ పట్టాలి ప్రతిదానికి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఆయిల్ పోసినాం, ఇవన్నీ గసగసాలు గిసగసాలు వేడైనా కూడా మళ్ళీ ఆయిల్ పడుతుంది. ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టి తర్వాత కలబెట్టాలి మెల్లగా, ఎందుకంటే ఇచ్చుకోపోతాయి పీసులు. చేపలు అనేది తొందర ఉడుకుతాయి కాబట్టి మనం అయితే నిదానంగా ప్రేమతోని వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని కలబెట్టుడు. ఎందుకని అంత చింతపులుసు పోసి
చింతపులుసు పోసి ఊపితే సరిపోతుంది. ఇక కలబెడితే ఇచ్చుకోపోతున్నాయి కాబట్టి మనమైతే ఊపడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోయింది. మనోళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి. ఈ బొమ్మ చేపలు అనేది వేరే ఫ్రై చేసినాం కానీ దానికి వేరే లాగ్ పెడతామండి. ఫస్ట్ అయితే ఇది రవ్వలు చూసుకోవచ్చు. ప్రోగ్రామ్ కంప్లీట్, టాస్క్ కంప్లీట్. బయటికి అవుట్డోర్ పోయినాం. ఇక ఒక మిత్రుడు ప్లేట్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాడు. కడమల్లంతా ఈ పేపర్ ప్లేట్లో తీసుకున్నాం. ఫినిష్.